ప్రైజ్ లార్డ్. మరి నూరంతల ఫలాన్ని మీరు పొందబోతున్నారు. అది ఎలాగా అని అంటారా? రండి ఒకసారి మనం లేఖనాన్ని చూద్దాం. దేవుని యొక్క లేఖనం ఏం చెప్తుందంటే, ఆది కాండము 26వ అధ్యాయము మరి 12వ వచనంలో, ఇస్సాకు ఆ దేశమందున్న వాడై మరి విత్తనం వేసి నూరంతల ఫలము పొందినని రాయబడింది. మరి ఒక వ్యక్తి ఆత్మీయంగా మరి ఫలభరితుడు కావడానికి, ఆ వ్యక్తి సంఘానికి, కుటుంబానికి, సమాజానికి ఫలభరితుడు కావడానికి, ప్రయోజనకరంగా ఉండడానికి, దేవుని చేతిలో వాడబడడానికి మరి మార్గం ఏంటి, మరి ఫలభరితంగా జీవించడానికి మరి లేఖనం ఏం చెప్తుంది అని మనం గ్రహించినట్లయితే, మరి ఒక వ్యక్తి మరి ఫలభరితుడు కావాలంటే మొట్టమొదట అతను వినుబుద్ధి కలవాడై ఉండాలి. మరి వాక్యమును వినే ఆసక్తి కలిగి ఉండాలి. మరి యాకోబు పత్రిక 1వ అధ్యాయము 19వ వచనంలో, ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాట్లాడుటకును కోపించుటకును నిదానించువాడే ఉండాలి. అవును ప్రియమైన కుమారుడు, కుమార్తె, నీ వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావేమో. అయితే ఈ దినం మొదలుకొని వాక్యం వినడానికి, వాక్య ప్రకారం నీ జీవితాన్ని మార్చుకోవడానికి నీ మనస్సాక్షి నువ్వు సిద్ధపరచుకుంటే, వినడానికి నువ్వు ఆసక్తి కలిగి ఉంటే, నిశ్చయముగా ఈ దినం మొదలుకొని నీ ఫలభరితము ఆరంభమవుతుంది. అంత మాత్రమే కాదు, మరి రెండవదిగా మనం గమనించినప్పుడు వినడం మాత్రమే కాదు, గ్రహించేవారుగా ఉండాలని వాక్యం రాయబడింది. ఎందుకనంటే మత్తయి సువార్త 13:15 వచనములో, వారు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనని రాయబడింది. మరి దేవుడు కోరేది ఏంటంటే వినడం మాత్రమే కాదు, మరి ఆ వాక్యాన్ని గ్రహించాలా అని చెప్తున్నాడు. మరి దేని కొరకు చెప్తున్నాడు దేవుడు? మరి మన జీవితం కొరకు కదా అన్న విషయాన్ని నీవు గుర్తుపట్టి ఆ వాక్యమును గ్రహించి వాటికి నీ జీవితంలో అవకాశం ఇవ్వాలి నడుచుకోవడానికి. మూడవదిగా మనం గమనించినప్పుడు గ్రహించడం మాత్రమే కాదు, అనుసరించాలి అని మనం రాయబడింది. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 4వ వచనములో, మరి ఆయన నీతిమంతుడై ఉన్నట్టు మీరును నీతిమంతుడు ప్రకారం అనగా నీతిని నడుచువాడే అని రాయబడింది. అనగా దేవుడు నీతిమంతుడై ఉన్నాడు. మరి నీవు నేను నీతిమంతులముగా కావాలి అని అంటే, మరి దేవుడు అనుగ్రహించే ఫలాన్ని మరి అనుభవించాలంటే మనము కూడా నీతిలో నడిచేవారుగా ఉండాలి, నీతిని అనుసరించేవారుగా ఉండాలన్నదే దేవునికి ఉద్దేశం. అవును ప్రియమైన కుమారుడ, కుమార్తె, దయచేసి ఆలోచన చేయి. ఇన్ని దినాలు వాక్యాన్ని విని విడిచిపెట్టేసావా? ఈ దినం మొదలుకొని ఆసక్తిగా వినడము అలవాటు చేసుకో. రెండవది, విన్న వాక్యాన్ని గ్రహించు, మరి దేని కొరకు అన్న వాస్తవాన్ని గ్రహించు. మూడవదిగా ఆ మాటని నువ్వు అనుసరించడానికి ప్రయత్నించే. నీ వల్ల కాలేదా? ప్రార్థన చేయి. ఖచ్చితంగా దేవుడు నీకు శక్తిని అనుగ్రహిస్తాడు, దేవుడి కృపను అనుగ్రహిస్తాడు. నూరంతల ఫలాన్ని నీవు కూడా నీ జీవితంలో అనుభవిస్తావు. గాడ్ బ్లెస్ యూ.